కరీంనగర్ జిల్లా నుంచి మరో కొత్త జిల్లా పేరు వినిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కరీంనగర్ జిల్లా నుంచి ఒక్క జగిత్యాల మాత్రమే కొత్త జిల్లాల జాబితాలో ఉన్నా ఇప్పటికిప్పుడు సిరిసిల్ల పేరు కూడా వినిపించడానికి కారణమేంటి? దీని వెనక చక్రం తిప్పిందెవరు? జస్ట్ వాచ్. రాష్ట్రంలోనే అతిపెద్ద వస్త్రోత్పత్తి పరిశ్రమకు కేంద్రం సిరిసిల్ల. కార్మికులు ఎక్కువగా ఉండేది కూడా ఇదే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సిరిసిల్ల 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలను సిద్దిపేటలో కలిపి ఎప్పట్లాగే సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాలను కరీంనగర్లోనే ఉంచుతారని భావించారు. లేదా సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాలను కొత్తగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో కలిపే అవకాశాన్ని కూడా పరిశీలించారు. ఈ రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సిరిసిల్లను ఇతర జిల్లాల్లో కలపొద్దని, ఎప్పట్లాగే కరీంనగర్లోనే ఉంచాలన్న డిమాండ్లు వినిపించాయి. నెలన్నర క్రితం సీన్ మారింది. సిరిసిల్లనే కొత్త జిల్లా చేయాలన్న డిమాండ్తో జేఏసీ కూడా ఏర్పాటైంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో జగిత్యాలతో పాటు సిరిసిల్లను కూడా చేర్చారు. కొత్తగా ప్రతిపాదించిన సిరిసిల్ల జిల్లాలో టౌన్తో పాటు ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, మేడిపల్లి, కదలాపూర్, చొప్పదండి, బోయిన్పల్లి, కొడిమ్యాల, మాల్యాల, గంగధర, రామడుగు మండలాలను చేర్చాలని కలెక్టర్ ప్రతిపాదించారు. వస్త్ర పరిశ్రమతో రాష్ట్రవ్యాప్త గుర్తింపున్న సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేయటం వల్ల ప్రయోజనాలుంటాయని నివేదికలో తెలిపారు. ఈ జిల్లా పరిధిలోకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ కూడా రానుంది. ఈ రెండు టౌన్స్ మధ్య దూరం 9 కిలోమీటర్లు మాత్రమే. ఇవి భవిష్యత్తులో కలిసిపోయి సిరిసిల్ల ఓ టెంపుల్ సిటీలాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే సిరిసిల్లలో మరమగ్గాలపై దాదాపు 25,000 కార్మికులు, వారి కుటుంబాలు జీవిస్తున్నాయి. దీనికి అనుబంధంగా టెక్స్టైల్ పార్క్ ఉండగా నూలు బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కావడానికి అన్ని అంగులున్నాయి. ఎందుకంటే ఎక్కడ లేని నేత కార్మికులు సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నారు. అలాగే సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఉన్నది. మరి ఖచ్చితంగా సిరిసిల్లను జిల్లా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ సిరిసిల్లలో జిల్లా అవడానికి చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులు, పక్కనే ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వేములవాడ రాయరాజేశ్వర స్వామి టెంపుల్, మరియు మొన్ననే స్టార్ట్ అయినటువంటి భారతదేశంలోనే రెండవ ఉన్నటువంటి మన డ్రైవింగ్ శిక్షణ కేంద్రము, తర్వాత ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్క్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని జిల్లా చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ కొత్తగా ఏర్పడే సిరిసిల్ల జిల్లాలోనే ఉండేలా నివేదిక తయారైంది. దీని వెనుక భవిష్యత్ రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. కేటీఆర్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన పరిధి మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాను రూపొందించినట్టు సమాచారం. హర్యానా, కేరళలో 3-4 నియోజకవర్గాలకే ఒక్కో జిల్లా ఉన్నాయి. ప్రగతిపరంగా ఆ రాష్ట్రాలు ముందుండటంతో ఆ నమూనా అనుసరిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రం చేయడానికి మంత్రి కేటీఆర్ ఆసక్తి చూపినట్టు తెలిసిందే. మరి సిరిసిల్లను అసలు సిరిసిల్ల ఊసేలేదు. మరి దాన్ని తెరమీనికి తీసుకొచ్చి బోయినపల్లి, మరి కరీంనగర్కు 15 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే చొప్పదండి 18 కిలోమీటర్లు ఉంటుంది. రామడుగు 15 కిలోమీటర్లు ఉంటుంది. గంగధర 20 కిలోమీటర్లు. ఈ మండలాలను ఖచ్చితంగా ఈ 4-5 మండల ప్రజలము ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లాలోకి మాల్యాల, కొడిమ్యాల, రామడుగు, కదలాపూర్, మేడిపల్లి మండలాలు చేర్చేలా నివేదిక రూపొందించడంపై కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మండలాలన్నీ జగిత్యాలకు 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. కొన్ని కరీంనగర్ కు దగ్గరలో ఉన్నాయి. సిరిసిల్లకు మాత్రం 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం, దూరభారం తప్పించాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు దగ్గరగా ఉన్న మండలాలను తీసుకెళ్లి దూరంగా ఉన్న సిరిసిల్లలో కలపడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. 70 కిలోమీటర్ల లోపు జిల్లా సరిపోతుందని చెప్పినప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో 40 కిలోమీటర్ల దూరం ఉన్న సిరిసిల్లను ఇప్పుడు కొత్త జిల్లా హఠాత్తుగా చేయాల్సిన అవసరం ఏమున్నదో ఎవరికి అంతుపట్టలేదు. దీన్ని జిల్లా చేయడం అంటే దానికంటే కరీంనగర్లో ఉంచడమే చాలా ఉత్తమమని. ఒకప్పుడు సిరిసిల్లను కరీంనగర్లోనే ఉంచాలని ఆందోళన చేసిన జేఏసీ నేతలు కూడా ఇప్పుడు స్వరం మార్చారు. సిరిసిల్లను జిల్లా చేయాలంటూ బంద్లు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జిల్లా సాధించేదాకా పోరాడతామంటున్నారు.